ఒక ఎకరానికి కోత కోయించడానికి మనకి 3,200 అసలు మా ఓడాము ఎల్లగట్ట మా ఆవిడికి దాసలో వెళ్ళిపోయారు అప్పుడు ఇంకే వేస్తారు చివరిలో హోదా వదిలిపెట్టారు అమ్మాయి ఏమన్నా పడితే ఇబ్బంది ఇది అంటారు కదా
కింద బాగా ఓట వచ్చింది, 4 దొడ్లు వేసాం కదా. ఖరీఫ్ సీజన్ లో మనం వరి పంట ఎకరానికి లేదా గంటకి 3,000 రూపాయలతో హార్వెస్టింగ్ మనకి అయిపోతుంది. కాబట్టి వరి కోత కోయించి ఓదులు తిప్పించి కుప్పలు వేసి నూర్పించాలంటే ఇదంతా ప్రాసెస్ కి మనకి 10,000 నుంచి 12,000 వరకు అయితే ఖర్చు అవుతుంది. తర్వాత గడ్డి అమ్ముకున్నా మనకి ధాన్యం నిల్వ ఉంచినందుకు మనకి రేట్లు పెరిగినా హార్వెస్టింగ్ వేస్తున్నప్పుడు వరి విత్తనాలు అయితే ఖచ్చితంగా పోతాయి. వరిలో అవనివ్వండి, తెల్లజొన్నలు అవనివ్వండి, మొక్కజొన్నలు అవనివ్వండి, ఈ 3 ఒకటే. కాబట్టి వరిలో చెప్తున్నా ముందు, వరిలో ఏంటంటే మనం హార్వెస్టింగ్ వేసేటప్పుడు విత్తనాలు అయితే మనకి పోతూ ఉంటాయి. ఒక ఎకరానికి ఖచ్చితంగా 2 క్వింటాలు అయితే విత్తనాలు కంపల్సరీ పోతాయి. మనం హార్వెస్టర్ వాళ్ళని మిషన్ ఆపించి విత్తనాలు పోతాయని చెప్తే వాళ్ళు ఏం చెప్తారంటే వెనక తుక్కులో నుంచి పోవట్లేదు, లేదంటే ఆ జల్లిలో నుంచి అయితే పోవట్లేదు, మనకి ముందు తిరిగే రోలర్లో నుంచి అయితే పోతాయని చెప్తారు. మనం దానికైతే ఏం చేయలేం. కాబట్టి కంపల్సరీ వేగంగా మనం తెల్లజొన్నలో చూసినట్లయితే ఒక ఎకరానికి కోత కోయించడానికి మనకి 3,200 అయితే తీసుకుంటున్నారు. అదే ఎకరం కోత కోసిన తర్వాత మనం ఆ కంకి అంతా ఎత్తించాలి. కాబట్టి కంకి ఎత్తడానికి అయితే 2,300 అయితే తీసుకుంటున్నారు. కంకి ఎత్తిన తర్వాత అది పోగులుగా పట్టాల్లో పోజేసిన తర్వాత మిషన్ వేయడానికి ఒక ఎకరానికి 40 నుంచి 50 టిక్కీలు అవుతాయి. ఒక 50 టిక్కీలు వేసుకుంటే ఒక టిక్కీకి వచ్చేసి మిషన్ ఆడినందుకు ట్రాక్టర్కి కానీ మనుషులకు కానీ అవనివ్వండి 80 రూపాయలు అయితే మన దగ్గర తీసుకుంటున్నాను. ఇది తెల్లజొన్నలో కోత కోయించింది, కంకి ఎత్తింది, మిషన్లు వేసేది మొత్తం చూస్తే 9,500 దాకా ఖర్చు అవుతుంది. ఇది కాక ఏ రోజుకి ఆ రోజు మనం మనుషులతో పని చేయించడానికి 3 నుంచి 400 ఎక్స్ట్రా ఖర్చు అయితే అవుతుంది. ఇప్పుడు వాతావరణం బాగా ఎండగా ఉంటుంది కాబట్టి కూలింగ్ వాటర్ అవనివ్వండి, థమ్స్అప్ లేదన్నా డ్రింక్ అవనివ్వండి మనకి రోజుకి 400 ఖర్చు అవుతుంది. 5 రోజులు పని చేస్తే 5,420 2,000 రూపాయలు అయితే మనకి ఖర్చు అవుతుంది. అంటే ఈ ఖర్చు ఎకరానికి అయితే అవ్వదు, కానీ పొలం మొత్తం మీద చేయించుకుంటాం కాబట్టి ఒక రోజు లెక్క అయితే అవుతూ మనం కోత కోయించి ఇట్లా మామూలుగా ట్రాక్టర్తో పోజేసి మిషన్ వేయించుకున్నప్పటికీ లేదంటే మిషన్ వేయించుకున్నప్పటికీ మనం ఏదైనా టిక్కీలు ఇంటికి తోలించుకుంటాం. కాబట్టి ఇంటికి అవనివ్వండి, గోడౌన్ కానివ్వండి తోలించుకుంటాం. కాబట్టి మనకి ఉన్న ప్రాంతాన్ని బట్టి డిస్టెన్స్ ని బట్టి అయితే మన దగ్గర వసూలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూలి అవనివ్వండి, ట్రాక్టర్ కానివ్వండి, ఒక్కొక్క టిక్కీకి 25 నుంచి 30 రూపాయల వరకు అయితే మనకి తీసుకుంటూ ఉంటారు. ఇంత ఖర్చు అవుతున్నప్పటికీ మనం తెల్లజొన్నలో డైరెక్ట్ గా హార్వెస్టింగ్ వేయడానికి మెషిన్ తో వేయడానికి ఒక ఎకరానికి 3,000తో ఖర్చు అయిపోతుందని మనం వేయించడానికి అయితే ఇది కుదరదు. ఎందుకంటే మనకి విత్తనం అయితే వాసన వచ్చేసి మన దగ్గర రైతుల దగ్గర కొనేటప్పుడు కొంటలేదు. కాబట్టి మనం అయితే నిలువు మెషిన్ వేయడం తెల్లజొన్నకి ఆపేసి 10 నుంచి 12,000 ఖర్చు అయినా ఈ పద్ధతిని రైతులందరూ ఫాలో చేస్తున్నారు. తర్వాత మొక్కజొన్నకి చూస్తే మొక్కజొన్న వేసిన రైతులందరూ అంతకు ముందులాగా కండి విరిపించి దాన్ని ఎత్తించి మిషన్ లో వేయించినప్పటికీ లాస్ట్ కి ఆ విత్తనాలు కూడా కళ్ళం మీద 2-3 రోజులు ఆరబెట్టుకోవాలి. ఈ కోత మామూలుగా ఇరిసి ఎత్తి ఎన్ని చేయకుండా డైరెక్ట్ గా నిలువు మీద ఎండబెట్టేసి మిషన్ వేసిన పొలాలు కూడా ఒక్కసారి విత్తనాలు ఆరబెట్టుకో, ఏదైనా విత్తనాలు 2 ఆరబెట్టుకోవాలి. కాకపోతే మనం డైరెక్ట్ గా మెషిన్ వేసింది అయితే ఖర్చు తక్కువ అయితే అవుతుంది. మొక్కజొన్నలో కండి విరిపించి కండి ఎత్తించి అది మిషన్ లో టిక్కీలకు ఇవ్వడానికి అది కూడా దగ్గర దగ్గర మనకి 10 నుంచి 13,000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. ఈ 13,000 ఖర్చు అవ్వకుండా ఒకవేళ ఖర్చు అయినా మనకి వాతావరణం బాగోక కండి ఓది మీద ఉన్నప్పుడు వర్షం పడితే మనకి ఇబ్బంది. కాబట్టి రైతు అయితే అయితే 3,500తో ఎకరానికి అయిపోతుంది. కాబట్టి కళ్ళం మీద విత్తనాలు ఆరబెట్టేసుకొని ఏ రేట్ అయినా ఒకటే అవుతుంది. కాబట్టి విత్తనం అమ్మేటప్పుడు మనకి డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు. కాబట్టి కింటాకి మనం ఒకే రేటుకి అమ్ముకున్నాం. కాబట్టి అదైనా ఇదైనా ఖర్చు తక్కువలో అయిపోవాలని నిలువు మీద హార్వెస్టర్ అయితే వేయించుకుంటున్నాం. కాకపోతే హార్వెస్టర్ వేయించేటప్పుడు ఎకరానికి 3,500 అవుతుంది. 2-3 మనుషుల్ని పెట్టుకొని ఒక 1,000 రూపాయలు ఖర్చు అయినా ఒక ఎకరానికి ఒక 1,000 రూపాయలు 2-3 మనుషులు అయినప్పటికీ కండి అంతా ఏరించుకొని మనం పోగు చేసుకుంటే మళ్ళీ ఆ మిషన్ అతనే వచ్చి ఆ కండి మిషన్ లో వేయించుకొని మనకైతే విత్తనాలు మన దగ్గర పోస్తారు. మొక్కజొన్న 4-5 సంవత్సరాల నుంచి మొక్కజొన్న పంటలో డైరెక్ట్ గా హార్వెస్టింగ్ వేస్తున్నా. కాబట్టి 10 ఎకరాల పంట వేసినప్పుడు ఖచ్చితంగా మనకి మనుషులతో వేరిస్తాం. కాబట్టి ఒక అరెకరం నుంచి ఎకరం కండి అయితే మళ్ళీ మనకి దొరుకుతుంది. ఆ ఎకరం కండి కోసం మిషన్ అయితే మన దగ్గరికి మనం కాల్ చేసినప్పుడు వచ్చి మనకైతే అవి మళ్ళీ మిషన్లో వేసి మనకి విత్తనాలు అయితే మనం చెప్పిన చోట అయితే పోస్తారు. ఇట్లా చేయడం వల్ల రైతుకి సమయం మిగులుతుంది. మనుషులు దొరకపోయినా మనకి సరైన సమయానికి పని అయితే జరుగుతూ ఉంటుంది. నువ్వులు యాజమాన్యం, పెసలు యాజమాన్యం,
తెల్లజొన్నలు మొక్కజొన్నలు గురించి మనం ఫస్ట్ నుంచి ఏం పని చేశాం, ఇవన్నీ ఎంత ఖర్చు పెట్టాం, మొత్తం మనకి ఎంత మిగిలింది అనేది సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే మనం పొలాల్లో పనుల్లో అయితే ఉన్నాం, మనం తెల్లజొన్న అయితే కోస్తున్నాం కాబట్టి పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక వీడియో అయితే లాంగ్ వీడియో తీసి మన ఛానల్ ద్వారా అందరికీ చూపించడం అయితే జరుగుతుంది. ఫ్లోట్ గేర్ వేసుకున్నాక ఫస్ట్ గేర్లో వేసి తెల్లజొన్నలో మనం ఇట్లా ఈ విధంగా రోటావేటర్ వేసినప్పుడు గొట్లంటే ఇట్లా మనకి మొక్కలు అయితే ఉండిపోతాయి. ఈ మొక్కలు మనం ఇలా వదిలేస్తే రేపు వరప్పుడు మనం గొట్ల మీద నడవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి గొట్టంతో ఉన్న మొక్కలు ఇట్లా చెరువుతో చేసుకొని అదనంగా మళ్ళీ గొట్లంతో ఇంకో రౌండ్ రోటావేటర్ అయితే వేయించుకుంటే మనకి చేనికి మంచి బలం వస్తుంది. రేపు మనం గొట్ల మీద నడిచేటప్పుడు మనకి ఈ మోడు కాళ్ళకి గుచ్చుకుంటే బాగా ప్రమాదకరం కాబట్టి ఇట్లా మోళ్ళు గొట్లమ్మటే అంచులకు లేకుండా శుభ్రంగా చేలకు దొక్కేసుకొని గొట్లమ్మటే మళ్ళీ రెండోసారి వేయించుకుంటే మంచిదని నేను మన రైతు సోదరులకు అయితే చెప్తున్నాను.